Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశంలోని కోట్ల మంది డయాబెటిస్ బాధితులకు ఒక బిగ్ రిలీఫ్. ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఇబ్బంది పడే రోగుల కోసం మార్కెట్లోకి ఒక సరికొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవిక్లీని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సరికొత్త ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన 7వ దేశం భారతదేశం కావడం విశేషం. అయితే ఈ సరికొత్త ఇంజెక్షన్ ధర ఎంత, దీని ప్రత్యేకతలు ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా డయాబెటీస్ ఉన్నవారు రోజుకు ఒకసారి చొప్పున ఏడాదికి 365 ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన అవిక్లీ ఇంజెక్షన్ వల్ల ఏడాదికి తీసుకునే డోసుల సంఖ్య కేవలం 52కి తగ్గుతుంది. అంటే వారానికి ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది పెద్దలలో వచ్చే టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం భారత ప్రభుత్వం ఆమోదం పొందింది. నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఇన్సులిన్ జూలై 10, 2026 నుండి భారత మార్కెట్లో రోగులకు అందుబాటులోకి రానుంది. ఇక ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర రోజువారీ ఇన్సులిన్ ప్రోడక్ట్తో పోలిస్తే దీనికి వార్షిక చికిత్స ఖర్చు 20 నుంచి 20% వరకు తక్కువగా ఉండనుందని కంపెనీ అంచనా వేస్తుంది. ఇది మార్కెట్లో 2 రకాల వేరియంట్లలో లభించనుంది. 700 యూనిట్లు 2100 యూనిట్లలో లభిస్తుంది. 700 యూనిట్ల ధర 2611 కాగా 2100 యూనిట్ల ధర 7883గా ఉంది. రోగికి వారానికి 70 యూనిట్ల డోస్ అవసరమైతే ఒక వారానికి అయ్యే ఖర్చు కేవలం 261 మాత్రమే పడుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రోజువారీ ఇన్సులిన్ వారపు ఖర్చు కంటే తక్కువ. ఈ కొత్త ఇన్సులిన్ వల్ల రోగులలో సగటు బ్లడ్ షుగర్ లెవెల్ చాలా సమర్థవంతంగా అదుపులోకి వస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ఎవరైతే ఆల్రెడీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అదుపులోకి వచ్చి ఇన్సులిన్ డోస్ దాదాపు స్థిరంగా మారుతుందో అలాంటి వారికి ఇది ఎంతో ఆదర్శవంతమైన ఇంజెక్షన్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే టైప్ 1 డయాబెటీస్ ఉన్న రోగులలో దీనివల్ల బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. కాబట్టి రోగులు తమ సొంత నిర్ణయాలతో కాకుండా ఖచ్చితంగా వైద్యుల సలహా మరియు పర్యవేక్షణలోనే దీనిని ప్రారంభించాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఉన్న డయాబెటీస్ బాధితులకు ముఖ్యంగా రోజువారీ సూదుల నొప్పి మరియు భయంతో ఇన్సులిన్ వాడకాన్ని వాయిదా వేస్తున్న వారికి ఈ వారపు ఇన్సులిన్ ఒక పెద్ద ఊరట అనే చెప్పాలి.